ఇది ఒప్పో ఫైండ్ X9 మీరు అడిగారు తీసుకొచ్చి వివో X300 చేశారు రీసెంట్ గా. అప్పుడే మిమ్మల్ని అడిగాను డిఫరెన్స్ ఎక్కడ మన కాంపిటీషన్ ఉండేది ఓన్లీ ఫైండ్ X9 దాంతో చేయాలా అని, మీరు చేయండి అన్నారు, అందుకే తీసుకొచ్చాను. అంత ఈజీ కాదు ఇవన్నీ తీసుకొచ్చి చేయడం, చాలా ఖర్చు పెడతాం మేము. సో మీ సైడ్ నుంచి జస్ట్ ఒక లైక్, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి. అలానే కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మా కష్టాన్ని గుర్తించండి చాలు, మీకోసం ఇంకా కష్టపడి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. సో ఇంకా మొదలు పెడదాం. అసలు ఏంది ఈ ఫైండ్ X9 గురించి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. ఇంకా మొబైల్ ఫోన్ ఉంటుంది, ఓపెన్ చేయగానే దీన్ని పక్కన పెట్టారు. ఈ చిన్న బాక్స్ లో కేసు అండ్ కొంచెం పేపర్ వర్క్ ఉంది. 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాడు. టైప్ A టు టైప్ C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇంకా ఇది మొబైల్. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా అనిపించింది. మొబైల్ మంచి ప్రీమియంగా అనిపిస్తుంది. ఇంకా మొబైల్కి స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన కేసు కానీ వేస్తే ఇలా ఉంటుంది మొబైల్. నెక్స్ట్ మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది, ఇది ఫైబర్ గ్లాస్. సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్ యూజ్ చేసాడు. ఫ్రంట్ కార్నింగ్ లాగా 7i ప్రొడక్షన్ తో వస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మంచి బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. అండ్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది వెనక. ఈ గ్లాస్ కి మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అతుక్కో, మొత్తం మ్యాట్ ఫినిష్ తో వస్తుంది, చాలా బాగుంది. మొబైల్ వెయిట్ 203 grams ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి సాలిడ్ కనిపిస్తుంది. ఫ్లాట్ స్క్రీన్, అందులో మంచి రౌండెడ్ కార్నర్స్ తో ఒక ప్రీమియం ఫోన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ఖచ్చితంగా. అండ్ 7.9mm థిక్నెస్ ఉంటుంది. ఈ మొబైల్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ స్క్వేర్ కెమెరా ఇచ్చాడు, చూడడానికి చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా పట్టుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పినట్టు చేతిలో బాగా ఫిట్ అయింది. ఇంకా IP68, 69 రేటింగ్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓవర్ వ్యూ చూస్తే మీకు కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, దాని తర్వాత 2 మైక్రోఫోన్స్ ఉంటాయి, టైప్ C పోర్ట్ అండ్ సిమ్ ట్రే. దీంట్లో మీరు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. టాప్ IR గ్లాస్ ఉంటుంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి స్నాప్ కీ ఉంటుంది. సో ఇది మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. మీరు సెటింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, అక్కడ స్నాప్ కీ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మైండ్ స్పేస్ ఏది పెట్టుకోవచ్చు, లేదా సౌండ్ వైబ్రేషన్ దీనికి యూజ్ చేయొచ్చు. డు నాట్ డిస్టర్బ్, కెమెరా ఆన్ అవడానికి, టార్చ్ ఆన్ అవడానికి, రికార్డర్, ఇలా చాలా ఉంటాయి. సో మీకు ఏది కావాలన్నా అది పెట్టుకోవచ్చు. మాకు ఏది వద్దనుకుంటే లాస్ట్ లో నో యాక్షన్స్ ఉంటుంది, అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి బాగా నచ్చింది ఈ మొబైల్ లో నాకు, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. దీంట్లో X-Axis హ్యాప్టిక్ మోటార్ యూజ్ చేశారు. టైప్ చేస్తున్నప్పుడు చాలా మంచి ఫీల్ వస్తుంది. అది అంతేకాదు, మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసిన, బ్రైట్నెస్ ని అప్ అండ్ డౌన్ చేసిన చిన్నగా వైబ్రేషన్ వస్తుంది. సో అది ఫీల్ అవుతారు మీరు, చాలా బాగుంది. మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. వెల్వెట్ రెడ్ అని ఉంటది, టైటానియం గ్రే అండ్ స్పేస్ బ్లాక్. నా దగ్గర ఉండేది టైటానియం గ్రే, కొంచెం ప్రీమియం కనిపిస్తుంది ఈ కలర్. మిగతా కూడా బాగానే ఉంటాయి, మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోండి. నెక్స్ట్ డిస్ప్లే. ఇది 6.59 ఇంచ్ 1.5K LTPS AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటది. మంచిగా కలర్స్, డీటెయిల్స్ కానీ మీకు డెప్త్ ఉంటుంది కలర్స్ లో. డాల్బీ విజన్ ఉంది కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది డిస్ప్లే. కానీ అందులోనే ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఇది LTPS ప్యానల్, LTPO ప్యానల్ కాదు. ఈ ప్రైస్ కి ఖచ్చితంగా LTPO ప్యానల్ ఇవ్వచ్చు, కానీ LTPS ప్యానల్ ఇచ్చారు. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు డిస్ప్లే విషయంలో. అండ్ అంతేకాకుండా ఇది కాంపాక్ట్ ఫోన్ కాదు, మీరు కాంపాక్ట్ ఫోన్ అనుకోవద్దు. కాంపాక్ట్ ఫోన్ అనేటివి మీకు 6.3 ఇంచ్ ఉంటాయి. అలానే పెద్ద ఫోన్ కూడా కాదు, మామూలు నార్మల్ పెద్ద స్క్రీన్స్ ఏంటంటే 6.7 ఇంచ్ ఉంటాయి. ఇదేంటంటే 6.5 ఇంచ్ ఉంటుంది. అంటే కాంపాక్ట్ కి, పెద్ద ఫోన్ కి, నార్మల్ ఫోన్ కి మధ్యలో ఉంటది ఇది. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటది, చాలా మందికి నచ్చుతుంది ఇలాంటిది. ఓవరాల్ డిస్ప్లే మాత్రం చాలా బాగుంటది. మీరు ఇంకా సెటింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, అక్కడే డిస్ప్లే సెక్షన్ లో ఇమేజ్ షార్ప్నింగ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి, కొంచెం షార్ప్ గా చేస్తుంది ఇమేజ్ ని. అండ్ ఆల్సో కలర్ బూస్ట్ కూడా ఉంటుంది, వీడియో కలర్ బూస్ట్, దాన్ని కూడా ఆన్ చేసుకోండి, కొంచెం బూస్ట్ అవుతాయి కలర్స్, మంచిగా అనిపిస్తాయి. డిస్ప్లే లోనే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఉంది, చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది, కరెక్ట్ గా ఇచ్చారు ప్లేస్మెంట్ కూడా, మరి కింద ఇవ్వకుండా. అండ్ 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. మామూలుగా సన్లైట్ లో యూస్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. సౌండ్ విషయానికి వస్తే దీనిలో డాల్బీ అట్మాస్ ఉండదు. వీళ్ళు డిస్ప్లే కోసం డాల్బీ విజన్ ఇచ్చారు, కానీ సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ లేదు. అసలు ఒప్పో వాళ్ళు డాల్బీ అట్మాస్ ఇలాంటివి ఇవ్వరు, మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది దీనికి హోలో ఆడియో అని ఉంటుంది, వీళ్ళ ఓన్ కస్టమైజ్డ్ ఆడియో ఇది. ఒకసారి సౌండ్ వినండి ఎలా ఉంది. సౌండ్ అయితే చాలా మంచిగా ఉంది, నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వస్తే, దీంట్లో Dimensity 9500 ప్రాసెసర్ యూజ్ చేశారు. ప్రెసెంట్ ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ఈ ఇయర్ Dimensity నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మీకు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. BGMI అయితే 120 FPS లో ఆడుకోవచ్చు. ఎలాంటి ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి అయితే ఉండవు. కానీ ఎక్కువసేపు గేమ్ ఆడారు అనుకోండి, మీరు నోటీస్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే, ఇది కెమెరా ఫోన్, గేమింగ్ కాన్సన్ట్రేటెడ్ ఫోన్ కాదు. మీ గేమింగ్ ఫోన్స్ కోసం చూస్తుంటే అక్కడే OnePlus ఉంటుంది, IQ15 ఉంటుంది, వాటికి వెళ్ళండి. ఇది ఓన్లీ కెమెరా కాన్సన్ట్రేటెడ్ ఫోన్, గుర్తుపెట్టుకోండి. కానీ గేమ్స్ ఆడలేమా అంటే ఆడుకోవచ్చు. మీరు ఫ్రీ ఫైర్ ని కూడా
మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. హార్డ్ కోర్ గేమర్స్ సెట్ కాదు కానీ నార్మల్ గేమింగ్ ఆడతాం, మోడరేట్ అప్పుడప్పుడు ఆడుకుంటాం, మాకు బోర్ కొట్టినప్పుడు అన్నప్పుడు ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఈ మొబైల్ బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB తో వస్తుంది. అలానే 16GB ప్లస్ 512GB ఉంటుంది. LPDDR 5X ర్యామ్ యూస్ చేశారు. UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. అన్ని లేటెస్ట్ గా ఉంటాయి. నెక్స్ట్ కనెక్టివిటీ కూడా 18 5G బ్యాండ్స్ తో వస్తుంది. వైఫై 7 సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 6 తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్ట్ ఉంటుంది. అండ్ USB 2.0 తో వస్తుంది. ఇది ఇంకొక మెయిన్ ప్రాబ్లం అనిపించింది నాకు. USB 2.0 75,000 ప్రైస్ పెట్టి USB 2.0 తీసుకొచ్చారు. సో అసలు ఏందో వీళ్ళు. ఖచ్చితంగా ఇక్కడ USB 3.2 జనరేషన్ ఇవ్వాలి. మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మీరు పెన్ డ్రైవ్స్ ఇలాంటివి కనెక్ట్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు చాలా మ్యాటర్ చేస్తుంది. మీకు ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ USB 3.2 జనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రైస్ కి అన్ని మొబైల్స్ అదే ఇస్తాయి. అందుకు వీళ్ళ కాంపిటీషన్ Vivo X300 దాంట్లో కూడా USB 3.2 ఉంది, కానీ దీంట్లో USB 2.0 ఉంది. సో ఇది ఒకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. నెక్స్ట్ బ్యాటరీ దీంట్లో హైలైట్ 7025 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది పెద్ద బ్యాటరీ, మీరు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, నైట్ వరకు వస్తుంది, మీకు ఈజీగా ఛార్జింగ్ వస్తుంది, అందులో నో ప్రాబ్లం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కెమెరాస్. ఇది కెమెరా కాన్సన్ట్రేటర్ మొబైలే. దీంట్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 50MP 3x టెలిఫోటో కెమెరా అండ్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఓవరాల్ గా ఇది హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ తో వస్తుంది. OnePlus 15 లో హెజల్ బ్లేడ్ తీసేశారు, కానీ X9 సిరీస్ లో హెజల్ బ్లేడ్ అలానే ఉంచారు, దాని పార్ట్నర్షిప్ తోనే వస్తుంది. ఫస్ట్ మనం నార్మల్ ఫోటోస్ విషయానికి వస్తే ఇది 23mm లో తీసింది 1x లో. చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్. జూమ్ చేసిన మంచిగా డీటెయిల్స్ ఉంటున్నాయి, కలర్స్ కానీ అన్ని బాగున్నాయి. ప్రతి ఫోటో బాగుంది 1x లో. నెక్స్ట్ ఇవి 2x లో తీసిన ఫోటోస్, ఇవి కూడా చాలా బాగున్నాయి. నాకు అసలు ఎక్కడ కంప్లైంట్ చేయడానికి లేదు, అంత బాగున్నాయి. నెక్స్ట్ మనం 3x కి వెళ్తే టెలిఫోటో కెమెరా నుంచి తీసినట్టు వీటిల్లో అప్పుడప్పుడు నాకు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతాయి అనిపించింది. టెలిఫోటో కెమెరా అంటే ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ రావాలి, కానీ హిట్ అండ్ మిస్ అయింది అప్పుడప్పుడే, అది ప్రతిసారి కాదు, కొన్నిసార్లు చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ మనం పోర్ట్రేట్ ఫోటోస్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం టెలిఫోటో కెమెరా నుంచే చూద్దాం. ఇవి టెలిఫోటో 3x నుంచి తీసిన ఫోటోస్. మీరు చూడొచ్చు అసలు ఎంత బాగున్నాయో. కలర్స్ ఇక్కడ చాలా నేచురల్ గా ఉంటున్నాయి, ఎక్కువ బూస్ట్ చేయట్లేదు, సింపుల్ గా నేచురల్ గా ఉంటున్నాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చూడొచ్చు, ఆ సైకిల్ ట్రాక్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత బాగా అయిందో చూడండి. అండ్ ఆల్సో ఈ ఫోటోలో కూడా వెనక చెట్లు అన్ని బ్యాక్గ్రౌండ్ బ్లర్ మంచిగా అయింది చూడండి, మంచిగా వస్తున్నాయి. 85mm దాకా తీసుకోవచ్చు మీరు 3x టెలిఫోటో యూస్ చేసి. మీరు డిసప్పాయింట్ అయితే అవరు, ఎక్కువ బూస్ట్ కూడా చేయట్లేదు, నేచురల్ గా ఉంచుతుంది. నెక్స్ట్ మెయిన్ కెమెరా నుంచి పోర్ట్రేట్ ఫోటోస్, ఇవి కూడా చూడండి, మీరు జూమ్ చేసిన డీటెయిల్స్ ఉంటున్నాయి, మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉన్నాయి అసలు. అండ్ ఇవి 2x లో తీసిన పోర్ట్రేట్ ఫోటోస్. ఇవి ఏంటంటే నాకు కొంచెం స్మూత్ చేసింది అనిపించింది ఫేస్ ని. మీరు జూమ్ చేస్తే చాలా స్మూత్ గా చేసింది ఫోటోని. సో అది సిచ్యువేషన్ బట్టి కొంచెం స్మూత్ గా చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఫోటో అక్కడే తీసిన ఫోటో, ఇది మాత్రం మంచిగా వచ్చింది. సో అప్పుడప్పుడు స్మూత్ గా చేస్తుంది, అప్పుడప్పుడు మంచిగా వస్తుంది. ఇవి టోటల్ గా బ్యాక్ కెమెరా నుంచి యూస్ చేసిన ఫోటోస్. అలానే మనం నైట్ ఫోటోస్ కూడా చూసేద్దాం. ఇది నైట్ ఫోటో, మీరు కానీ ఇక్కడ చూస్తే మరీ స్మూత్ గా చేసింది నా ఫేస్ ని. బ్యాక్ కెమెరా నుంచి 85mm లో తీసింది పోర్ట్రేట్ ఫోటో, చాలా అంటే చాలా స్మూత్ గా చేసింది. బట్ బ్లర్ మాత్రం చాలా బాగుంది. స్మూత్ ఎక్కువ చేసింది, బ్లర్ ఎక్కువ చేసింది. మీకు బ్లర్ చాలా బాగా అనిపిస్తుంది, స్మూత్ మాత్రం మరీ ఎక్కువ చేస్తుంది ఏందబ్బా అనిపిస్తుంది. ఆ వెనక బొక్కే ఎఫెక్ట్ కూడా లైట్స్ ఉన్నప్పుడు చాలా బాగా వస్తున్నాయి. ఇంకా 2x ఫోటోస్కి వెళ్తే ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఓన్లీ స్మూత్నెస్ అనేది ఉంది తప్ప మిగతా అన్ని బాగా వస్తున్నాయి. సేమ్ 1x కూడా, ఈ 1x ఫోటోస్ మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ నార్మల్ ఫోటోస్ ఇవి, వీటిలో కూడా అంతే, కానీ కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేస్తున్నా స్మూత్నెస్ తో పాటు నేను. సో అదొకటైతే ఉంది. బట్ 3x లోకి వెళ్తే చాలా స్మూత్ అయిపోతుంది ఫేస్ మాత్రం. అది ఏంటో మరీ ఎక్కువ స్మూత్ చేస్తుంది నైట్ టైం మాత్రం. నార్మల్ మార్నింగ్ టైం బాగా వచ్చాయి, కానీ నైట్ టైం విషయానికి వస్తే స్మూత్ అవుతున్నాయి ఫేస్. ఇది టోటల్ గా మార్నింగ్ నైట్ ఫోటోస్. నెక్స్ట్ వీడియోస్ లోకి వెళ్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60fps లో తీసుకోవచ్చు నార్మల్ వీడియో. ఒకసారి చూడండి, బ్యాక్ కెమెరా నేను తీస్తున్నాను, 4K 120fps లో తీసుకోవచ్చు. ఒకసారి ఎలా ఉందో చూడండి, అండ్ వాయిస్ మొత్తం ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇది సెల్ఫీ వీడియో, 4K 60fps లో తీసుకోవచ్చు. ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో చూడండి, నాకైతే బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెక్ చేయండి. 4K 30fps లో పోర్ట్రేట్ వీడియో ఇది. మీకు సౌండ్ ఎలా వినపడుతుందో నాకు తెలియదు, బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఒకసారి ట్రాఫిక్ లో కానీ మీరు వీడియో తీస్తే వాయిస్ ఇలా వస్తుంది. ఇది పోర్ట్రేట్ వీడియో, 4K 30fps లో తీసుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్స్ బాగా సౌండ్ వస్తూ ఉంటుంది, ట్రాఫిక్స్ వెళ్తూ ఉన్నాయి అన్నీ. ఒకసారి ఎలా ఉందో చెక్ చేయండి. కలర్స్, డీటెయిల్స్, నార్మల్ లైటింగ్ కండిషన్. మార్నింగ్ బాగానే ఉంటున్నాయి, బట్ నైట్ విషయానికి వస్తే ఇది నైట్ బ్యాక్ కెమెరా యూస్ చేసిన తీసిన వీడియో, నార్మల్ వీడియో. ఈ వీడియో చూడండి, నాయిస్ ఎక్కువ వస్తుంది, చాలా నాయిస్ ఉంటుంది, మీకు డీటెయిల్స్ అవి అయితే ఉండట్లేదు. సో ఆ నాయిస్ అయితే బాగా నోటీస్ చేస్తారు. నెక్స్ట్ సేమ్ పోర్ట్రేట్ వీడియో కూడా, దీంట్లో కూడా ఎక్కువ నాయిస్ అయితే ఉంటుంది. ఆ లైటింగ్ కండిషన్ లో అక్కడ మామూలుగా లైట్స్ ఉన్నాయి, ఆ లైటింగ్ కండిషన్ లో మీకు అక్కడ నాయిస్ అయితే నోటీస్ చేస్తారు ఆ రోడ్డు మీద. బట్ సెల్ఫీ వీడియో అసలు నైట్ అసలు వేస్ట్ అనిపించింది నాకు. మార్నింగ్ చాలా బాగా అనిపించింది, కానీ నైట్ ఏందో మరి ఓవర్ నాయిస్ గా ఉంది. చూడొచ్చు ఎంత నాయిస్ ఉందో అసలు. సేమ్ పోర్ట్రేట్ వీడియో కూడా కొంచెం బెటర్
బెటర్ ఏమో పోర్ట్రేట్ వీడియో దాంతో పోలిస్తే, బట్ రెండు నాయిస్ ఉన్నాయి. సెల్ఫీ వీడియోకి అయితే ఈ ప్రాబ్లం ఉంది. నైట్ తీసుకున్న సెల్ఫీస్ విషయానికి వస్తే పోర్ట్రేట్ చాలా బాగా వస్తున్నాయి. ఆ లైటింగ్ అప్పుడు మంచిగా అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నార్మల్ ఫోటోస్ కూడా మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అన్ని బాగున్నాయి. మార్నింగ్ అయితే సూపర్ గా వస్తున్నాయి. ఇవి మార్నింగ్ తీసుకున్న ఫోటోస్, సేమ్ పోర్ట్రేట్ ఫోటోస్ కానీ అండ్ నార్మల్ ఫోటోస్ కూడా అన్ని బాగున్నాయి. అసలు ఓవరాల్ గా కెమెరాస్ గురించి చెప్పాలి అంటే నైట్ టైం వీడియోస్ లో ఒక్కటి ఫెయిల్ అయింది అనిపించింది నాకు. అది ప్రాసెసింగ్ లో కానీ నాకు ఎందుకు ఎక్కువ నాయిస్ బాగా వస్తుంది అనిపించింది. మిగతా అంతా బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది. ఇంకా సెల్ఫీ ఫోటోస్ బాగున్నాయి మార్నింగ్ అండ్ నైట్ సెల్ఫీ ఫోటోస్ కూడా బాగున్నాయి. అప్పుడు ప్రాసెసింగ్ చేసుకుంటుంది. ఓన్లీ వీడియోస్ లో మాత్రం ఎక్కువ నాయిస్ వస్తుంది. ఇది టోటల్ గా కెమెరాస్. అండ్ వెయిట్ చేయండి మీరు, నా దగ్గర X300 కూడా ఉంది. దీంతో కంపేర్ చేసి క్లియర్ గా ఏవి బాగున్నాయని చెప్పి మీ ముందు పెట్టేస్తాను. సో అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెండు ఒకటే ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి. రెండిట్లో ఏ కెమెరాస్ బాగున్నాయి, రెండిట్లో ఏంటి అసలు ఏ మొబైల్ తీసుకోవాలి అన్న దాని గురించి తెస్తాను నేను మీకోసం. దానికోసం వెయిట్ చేయండి, వస్తుంది వీడియో. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 ఉంటుంది. 5 year Android అప్డేట్స్ ఉంటాయి, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ColorOS 16 తో వస్తుంది. చాలా స్మూత్ గా ఉంటుంది ColorOS కాబట్టి. అప్లికేషన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ ప్రతి ఒక్కటి చాలా స్మూత్ గా, బటరీ స్మూత్ గా ఉంటాయి. మంచిగా ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటాయి మీకు. అండ్ యాప్ లాక్, యాప్ హైడ్, క్లోన్ యాప్స్ కానీ కస్టమ్ డైలర్ తో వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి అయితే వినిపించదు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు. అండ్ ఇంకా ఏ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ఒప్పో ఏ అని ఉంటుంది, దాంట్లో మీకు చాలా కనపడతాయి. అండ్ ఇంకా మైండ్ స్పేస్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా చూస్తున్నారు దాని మైండ్ స్పేస్ లో సేవ్ కూడా చేసుకోవచ్చు. ఈ స్నాప్ కి అన్న క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు, లేదా 3 fingers తో పైకి అంటే సేవ్ అవుతుంది. మీకు బుల్లెట్ పాయింట్స్ కొంచెం అనలైజ్ చేసి మంచి డేటా కూడా ఇస్తుంది. ఏ మాత్రం చాలా యూజ్ అవుతుంది దీంట్లో, మంచిగా ఉన్నాయి. ఓవరాల్ గా ఇది ఈ ఒప్పో Find X9 గురించి సింపుల్ గా చెప్పాలంటే మొబైల్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ 2 కాంప్రమైజెస్ ఉన్నాయి. ఒక కాంప్రమైజ్ వచ్చేటప్పటికి LTPS ప్యానల్ ఇచ్చాడు, LTPO ఇవ్వకుండా. అండ్ ఇంకో మెయిన్ కాంప్రమైజ్ వచ్చేటప్పటికి USB 2.0 తో వస్తుంది. ఇక్కడ USB 3.2 జనరేషన్ ఇచ్చుంటే చాలా బాగుండు. అదొక్కటి మెయిన్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. ఇది కూడా నేను డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటా కాబట్టి నాకు అనిపించింది. మీకు డేటా ట్రాన్స్ఫర్ ఇలాంటివి నేను చేయను బ్రో, నేను ఎక్కువ పెన్ డ్రైవ్స్ ఇలాంటివి కనెక్ట్ చేయను, డేటా ట్రాన్స్ఫర్ నాకు పెద్దగా అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది కూడా ప్రాబ్లం ఉంది. ఇంకంతే, ఇంకా అన్ని బాగున్నాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ వెయిట్ చేయండి, మన ఛానల్లో వీడియో వస్తుంది, కంపారిజన్ వీడియో. X300 కి ఈ Find X9 కి అసలు ఏంటి డిఫరెన్స్ అని. రెండు ఒకటే ప్రైస్ లో రిలీజ్ అయ్యాయి కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, కానీ ఏది తీసుకుంటే మంచిది అనేది మీకు ఖచ్చితంగా కావాలి అంటే వెయిట్ చేయండి. వస్తుంది మన ఛానల్లో. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలా కష్టపడుతున్నాం, మీ నుంచి సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా చేస్తాం. ఇన్ని కంపారిజన్స్, మీరు అడిగిన ప్రతి వీడియో ఎవరు తీసుకోరారు. ఇంత మనీ బెట్ చేయడం చాలా కష్టం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట మేము సెల్ చేయాలనుకున్నాం, మేము చాలా లాస్ట్ సెల్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ ఇంటెన్షన్ ఛానల్ గ్రో చేయాలి, మంచిగా వీడియోస్ తీసుకురావాలి. సో అదొకటే మెయిన్ ఇంటెన్షన్. అందుకే మీరు అడిగిన ప్రతి వీడియో తీసుకొస్తాం. వీడియోని హైప్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఓకేనా? నేను నా సైడ్ నుంచి ద బెస్ట్ ఇస్తాను మీకు. ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను తీరుస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.